ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి అందరూ? హోప్ ఎవ్రీవన్ డూయింగ్ వెరీ 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 గుడ్. అందరికీ ముందుగా దసరా నవరాత్రి శుభాకాంక్షలు. దసరా నవరాత్రి 9 రోజులలో భాగంగా ఈరోజు 4వ రోజు. ఈరోజు 4వ రోజున ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి దుర్గమ్మదేవి శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా అందరికీ దర్శనమిచ్చారు. ఈరోజు కూష్మాండ మంత్రాలతో మనం అమ్మవారిని జపించాలి. సురా సంపూర్ణ కలశం రుధిరాప్లుతమేవచ దదాన హస్త పద్మాభ్యం కూష్మాండ శుభదాస్థం. ఈ మంత్రముతో మీకు పాజిబుల్ అయిన టైం మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఎప్పుడైనా మీరు పూజ చేసుకునే టైంలో చక్కగా ఉచ్చారణ చేసుకోవచ్చు. అలానే అమ్మవారికి ఈరోజు ఇష్టమైనటువంటి రంగు ఎరుపు వస్త్రాలతో, ఎరుపు బట్టలతో అమ్మవారిని మనము అలంకరించుకోవచ్చు. పుష్పములు ఎర్ర కలువ, అలానే నైవేద్యము దద్దోజనము. లలితాంబ జగములను ఏలే తల్లి, గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలశ్యామా లలితాదాసః. ఎప్పటి నుంచో వింటున్నాము, ఎప్పటి నుంచో చూస్తున్నాము. లలిత సహస్రనామము ఒక్కసారి చదివినా చాలు, విన్నా చాలు, వెలకట్టలేనటువంటి శుభ ఫలితాలను ఇస్తుంది అమ్మ జగన్మాత. ఈ లలిత సహస్రనామము చాలామంది చదవడానికి టైం సరిపోక, చదవడానికి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉండి స్కిప్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఈ లాస్ట్లో ఉన్న 2 లైన్లు చదివినా మనకి మొత్తము చదివినటువంటి పుణ్యము దక్కుతుంది అని అంటారు. ఆ లాస్ట్లో ఉన్న 2 లైన్లు నేను ఇప్పుడు చదివి వినిపించాను కదా. గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలశ్యామా లలితాదాసః. సో ఖచ్చితంగా మీరు పూజ టైంలో ఈ మంత్రముని చదువుకోండి. అలానే కుదిరిన వాళ్ళు తప్పకుండా వారానికి ఒక్కసారి అయినా సరే లలిత సహస్రనామము ఇంట్లో ఉచ్చరించడం వల్ల చాలా మంచిది. మీకు టైం సరిపోకపోతే వినండి, విన్నా కూడా చాలా చాలా మంచిది. విషయానికి వస్తే, నేను ఏ రోజు ఏ అవతారము, ఆ అవతారానికి సంబంధించిన మంత్రము ఏం చదువుకోవాలి అని చెప్తున్నాను. కానీ ఇన్ డెప్త్గా మీకు ఆ అవతారానికి సంబంధించిన విషయాలను చెప్పటం లేదు అనుకోకండి. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ చేసిన వీడియోస్ అన్నీ క్లియర్ కట్గా ఆ అమ్మవారి ఆ రోజు అవతారము, అమ్మవారి విశిష్టత, ఏ మంత్రం చదువుకోవాలో ఏ రోజున అనేది చెప్పాను కదా. దానికి సంబంధించిన పూర్తి అర్థము, ఆ రోజు ఆ అమ్మవారిని ఎందుకు కొలుస్తాము, దాని వెనుకున్నటువంటి కథ కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. సో డివోషనల్లోకి వెళ్ళి డివోషనల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆ డివోషనల్ ప్లేలిస్ట్లో నవరాత్రి వీడియోస్ చూడండి. 9 రోజులు, 9 అవతారాలు, 9 రోజులకు సంబంధించిన విషయాలన్నిటినీ కూడా నేను క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అలానే ఈ వీడియోలో చాలా ఫొటోస్ నేను పెట్టాను లలిత అమ్మవి. అందరూ తప్పకుండా చూడండి, మనసు ఒకసారి హ్యాపీగా ఉంటుంది. అలానే అమ్మవారి అభిషేకములు కూడా నేను ఈ వీడియోలో పెట్టాను, అలానే అలంకరణలు పెట్టాను. ప్లీజ్ అందరూ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తప్పకుండా చూడండి.